అందరికీ నమస్కారం అండి. ఈరోజు చర్చించుకునవలసిన అంశం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు దీన్ని పరిశుద్ధత గ్రంథం అని చెప్తా ఉంటారు. దీంట్లో మనం ఈరోజు తెలుసుకునేదేంటంటే, దేవుడు భార్యలని ఎందుకు చంపేశాడు? చాలామంది భార్యలని బైబిల్‌లో చంపేశాడండి. అంటే దేవుడిని నమ్ముకున్న వ్యక్తి ఎలా చంపేశాడంటే తానే వచ్చి చంపలేదండి. దయచేసి మిస్‌అండర్‌స్టాండింగ్ జేసుకోవద్దు. నేనేమంటున్నానంటే, రూతు గ్రంథం అని బైబిల్‌లో ఉంటది. ఈ రూతు చరిత్ర ఎట్లుంటదంటే, వాళ్ళ ఊరిలో కరువొస్తది. చాలా కరువొస్తది. తిన్నికి అన్నం లేదు, తాగనీకి నీళ్ళు లేవు, ఎవ్వరు పని పెట్టరు, వర్షం కురవది. అలాంటి భయంకరమైన సిట్యుయేషన్ ఆ ఊరి మీదకి తోలిస్తాడు. ఎవరు తోలిస్తాడండి? దేవుడే గదా! ఎందుకంటే దేవుని చేతిలోనే ఈ వర్షాలు కురిపిస్తాడు. అన్నీ అతని అండర్‌లోనే ఉంటాయి గదా! అతడే ఆ ఒక్క ఊరికి రూతు అనే ఒక ఊరికి కరువొస్తది. నెహెమీ ఉంటది. ఆమె పేరు నహోమి. ఆమెకి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు వీరిద్దరుంటారు. వీళ్ళేం చేస్తారంటే కుటుంబము పోషించుకునే టైం వాళ్ళకి లేకుంటది. అన్ని దరిద్రత, అసమృత వాళ్ళ బతుకుల్లో ఇంకా బతుకుతామో లేదో, ఈ కాసేపయితే చనిపోతామో అనే విధంగా వాళ్ళుంటారు. అలాంటప్పుడు వాళ్ళేం చేస్తారంటే, మోహాబు దేశానికి వెళతారు. అక్కడ పంటలు సమృద్ధిగా పండుతున్నాయంట. అందరూ మంచి వాతావరణం జీవిస్తున్నారంట. సుఖశాంతులతోటి జీవిస్తున్నారంట. ఇలాంటి కార్యాలు చేసేటోడు ఎవరండి? దేవుడే గదా! దయచేసి క్రైస్తవులైన ప్రతి ఒక్క వ్యక్తి ఈ వీడియోని మీరు చూసి మీ యొక్క మనోనేత్రాలు తెలుసుకొనలే. ఎందుకంటే పాస్టర్లు చెప్పే మబ్బెల వల్ల, పాస్టర్లు చెప్పే వాక్యాల వల్ల మీరు మోసపోతున్నారంటే నా అభిప్రాయము. ఒకవేళ నా మాట కాదని మీరు నమ్ముకుంటే నమ్ముకోనండి. నాకేం లేదు, కానీ వాస్తవాలు తెలుసుకునలే. మోహాబు దేశంలోనేమో రొట్టెలు, మంచి మంచి ఆహారము వాళ్ళు భుజిస్తూ సుఖశాంతులతో పాడి పంటలతో వాళ్ళున్నారు. బెత్లెహేంలోనేమో కరువొచ్చింది. దేవుని ప్రజలకేమో కరువిచ్చాడు. అన్నిలేమో మంచిగా బతుకుతున్నారని బైబిల్ చెప్తుంది. వీళ్ళేం చేశారంటే, అక్కడ తిన్నికే బాగా దొరుకుతుంది గదా! అక్కడ రొట్టెలు బాగున్నాయి గదా! అని వీళ్ళేం చేశారంటే మోహాబు దేశానికి వెళ్లారు. దేనికోసమై వాళ్ళెళ్లారు? కష్టపడి పని జేయడానికి వెళ్లారు. ఇప్పుడు గూడా తన స్వగ్రామంలో విడిసిపెట్టి పట్టణాలకు వెళ్తుంటారు గదా! మన గ్రామాలలో గూడా. అలాగే వాళ్ళు వెళ్లారు. కానీ ఈ దేవుడేం చేసిండంటే అక్కడ వెళ్ళినప్పుడు గూడా, అక్కడ గూడా సావు తప్పలేదు. సో, ఆమె భర్త చచ్చిపోతాడు. తర్వాత భర్త చచ్చిపోయిన వెంటనే ఇద్దరు కుమారులకు పెళ్లి చేస్తదామె. సో, వాళ్ళిద్దరు గూడా చనిపోతారు. ఎందుకండి ఇలాంటి నానా కష్టాలు పడి, దేవుని నమ్ముకొని, ఇలాంటి బాధలు అనుభవిస్తుండ్రు. ఆ కుటుంబం ఇంత నిరాశ చెందిందంటే, దేవుడు నాకు చానా దుఃఖం కలుగజేసిండటని దేవునికంటది. నేను చెప్పేదేంటంటే, పరిశుద్ధ గ్రంథం అని మీరు నమ్ముతుంటారు గదా! అవి మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తున్నది. చూడండి, అన్ని రోజులు గూడా ప్రార్థన చేసి నా కుటుంబానికి శాంతి దొరకలేదు, సమాధానం దొరకలేదు. కుటుంబంలో అశక్తత, అసంపూర్ణత, గందరగోళం. చూడండి, భర్తలను చంపేసే విధము దేవుడు ఎందుకు అలా కలిగి ఉంటాడు? ఒకవేళ స్త్రీలు గూడా చనిపోవచ్చు గదండీ! ముగ్గురు స్త్రీలు విధవరాలైపోయారు. బైబిల్‌లో చాలా మంది విధవరాలైతారు. ఈ సౌలు అని ఉంటాడు. సౌలుని గూడా చంపేస్తారు. మొత్తం భార్యలను తీసి దావీదుకిచ్చేస్తాడు దేవుడు. బైబిల్‌లో యూదా ఉంటాడండి. యూదాకు ముగ్గురు కొడుకులుంటారు. ఆమె ఒక పెద్ద కొడుకుకు వివాహం చేస్తాడు. అతను ఏం చేస్తాడంటే చనిపోతాడు. దేవుడు చంపేస్తాడు అతన్ని. మళ్ళా చిన్న కొడుకుని ఆమెకు వివాహం చేస్తాడు. వాడిని కూడా చంపేస్తాడు దేవుడు. మీరు ఆలోచించండి. ఇలా భర్తలను ఎందుకు చంపేస్తాడు దేవుడు? ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారులంట, నరుని కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వారిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారంట. దయచేసి ఆలోచించండి. ఇలాంటి వాక్యాలు బైబిల్‌లో మీరు అప్పుడు చదువుకుండలేకపోవచ్చు.
సో చూడండి, పాస్టర్లు ఎవరు కూడా చెప్పలేకపోవచ్చు. ఈ వీడియోని మాత్రం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. సో మీకు గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరే ఏమైనా చెప్పాలనుకుంటే కూడా మీకు మంచి అవకాశము. మీరు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు. లైవ్‌లో కూడా మాట్లాడితే కూడా మాట్లాడొచ్చు. చూడండి, ఇలాంటి కార్యాలు బైబిల్‌లో ఉంటాయండి. సో దయచేసి ఆలోచించండి. మీరు ఎవ్వరైనా గానీ చర్చిలకు వెళ్ళిండ్రంటే, హిందువులు ఎవరైనా వెళ్ళిండ్రంటే ఒక మీరు ట్రాన్స్‌లో పోతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఏ మిరకళ్ళు లేనిది, ఏ అద్భుతాలు లేనిది వాళ్ళు జరుగుతున్నాయి అద్భుతాలని చూపిస్తున్నారు. గుడ్డి వాళ్ళకు కళ్ళొస్తున్నాయని చూపిస్తున్నారు. కానీ అబద్ధాలు చెప్తున్నారు. దయచేసి అలాంటి అబద్ధాలు నిజమని చెప్పి మీరు పొరబడిపోతుంటారు. క్రైస్తవులు వాళ్ళ మతం వాళ్ళు నమ్ముకొనొచ్చు. కానీ మనము మన హిందూ సోదరులు దాంట్లోకి పోయి నాశనం పోవడం నాకెంత మాత్రము ఇష్టం లేదండి. సో, సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్ అండి. వందే మాతరం.